ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి విధియ భౌమ్యవాసరే మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:21 అయ్యింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం. ఈరోజు సంఖ్య 0034, అనగా ఈరోజు 34వ రోజు. మనం కర్మయోగం 3వ అధ్యాయంలో 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. 31వ శ్లోకం. ఏ మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవా శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతేపి కర్మభి. 31వ శ్లోకానికి తాత్పర్యం: అసూయ లేకుండా శ్రద్ధాసక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు కర్మబంధాల నుంచి విముక్తులవుతారు. 32వ శ్లోకం. ఏత్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాం విద్ధి నష్టానచేతసా. నేను ఉపదేశించిన ఈ నిష్కామ కర్మయోగ విధానాన్ని నిందించి ఆచరించని వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు, అన్ని విధాలా చెడిపోయిన వాళ్ళు అని తెలుసుకో. శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడనమాట అర్జునుడికి. 33వ శ్లోకం. అదృశ్యం చేష్టతే స్వాస్యా ప్రకృతేర్జానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. 33వ శ్లోకానికి తాత్పర్యం: పండితుడు కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతిని అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది? ఇప్పుడు 34వ శ్లోకం. ఇంద్రియస్త్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపంతినౌ. 34వ శ్లోకానికి తాత్పర్యం: ఇంద్రియాలన్నింటికీ తమ తమ విషయాల పట్ల అనురాగం, ద్వేషం ఉన్నాయి. ఎవరు వాటికి వశులు కాకూడదు. అవి మానవులకు బద్ధశత్రువులు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ వచిస్తున్న ఈ చక్కని శ్లోకం 35వ శ్లోకం కర్మయోగంలో. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాచ్యనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఈ 35వ శ్లోకానికి మనకు అందరికీ
ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం తాత్పర్యం తెలిసే ఉంటుంది. అయినా ఇక్కడ ఉన్నటువంటి ఈ తాత్పర్యాన్ని మీకు తెలియజేస్తాను. ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైన మంచిదే అన్నాడు కృష్ణుడు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. మరల రేపటి గ్రంథ పారాయణంలో భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. నమస్కారం. సెలవు.